తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా తన పరువు మర్యాదలను తీసే ప్రయత్నమని మంచు మనోజ్ అన్నారు. తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, నాన్న ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానని, 4 నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదని అన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని మంచు మనోజ్ చెప్పారు. నా సోదరుడు విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారని, బాధితులకు బహిరంగంగా మాట్లాడేందుకే ఈ ఫిర్యాదు చేశారని అన్నారు మనోజ్. విష్ణు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నా తానెప్పుడు స్వతంత్రంగానే ఉన్నానన్నారు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేసినా తన తండ్రి ఎప్పుడూ అతనికే మద్దతు ఉన్నాడని మనోజ్ తెలిపారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం అందరి ముందు చర్చలు జరపాలని తన తండ్రిని వేడుకున్నానని, తన్ను ఆయన పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానని అన్నారు. కుటుంబ ఆస్తిపై ఆధారపడకుండా తన పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, కేవలం వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా తన జీవితాన్ని నిర్మించుకుంటున్నానని చెప్పారు. ఈ వివాదాల్లోకి తన 7 నెలల కూతుర్ని కూడా లాగడం బాధాకరమన్నారు. ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని మనోజ్ కోరారు.